రాజకీయాల్లో గెలవటం ఒకెత్తైతే ఓడిన తర్వాత పార్టీని కాపాడుకోవడం, క్యాడర్ ను నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద సవాల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరిగ్గా ఇదే సవాల్ ను ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కొంత సైలెంట్ గా కనిపించిన జగన్ ఇప్పుడు రూట్ మార్చారు. పూర్తి స్థాయిలో యాక్షన్ మోడల్లోకి దిగిపోయారు. పార్టీలో అలసత్వాన్ని వీడని నేతలకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఏకంగా 36 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జగన్ తయారు చేసిన ఆ డేంజర్ జోన్ లిస్ట్ ఏంటి? ఆ 36 మందిలో ఉన్న ఆ మాజీ మంత్రులు ఎవరు? జగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వైసీపీకి ఎలాంటి మేలు చేయబోతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా చూద్దాం. నిజానికి 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ నేతల్లో ఒక రకమైన నిరాశ ఆవరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా క్షేత్రస్థాయిలో చాలా మంది వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లటం లేదు సరికదా, కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోవటం లేదనే విమర్శలొచ్చాయి. జగన్ కూడా ఇన్నాళ్లు కొంచెం చూసి చూడనట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు గేర్ మార్చారు. రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ఒక బుక్లెట్ ను కూడా తయారు చేశారు. అయితే ఈ మీటింగ్ లో అసలు హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన టేబుల్ మీద పెట్టిన ఆ 36 మంది నేతల సీక్రెట్ రిపోర్ట్. అసలు ఆ 36 మంది నియోజకవర్గ సమన్వయకర్తలపై జగన్ ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నారు? దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఓటర్ల జాబితా నిర్లక్ష్యం. వచ్చే నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, బెంగాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో వైసీపీ ఓట్లకు గండి పడకుండా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని జగన్ ముందే చెప్పారు. కానీ ఆ 36 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ ఈ నియామకాలు పూర్తి చేయలేదు. రెండవది, ప్రజా పోరాటాలకు దూరం. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. చాలా చోట్ల ఇన్ఛార్జీలు బాగానే పనిచేసినా ఈ 36 మంది మాత్రం పార్టీ ఆదేశాలను లైట్ తీసుకున్నారు. మూడవది, కార్యకర్తలను వదిలేయటం. అన్నింటికంటే ముఖ్యంగా కొందరు ఇన్ఛార్జీలు అసలు నియోజకవర్గాలకే వెళ్లడం లేదు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు, ఇబ్బందుల వల్ల వైసీపీ కార్యకర్తలు నలిగిపోతుంటే ఈ లీడర్లు మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ విషయాలన్నీ జగన్ తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ అంతర్గత నివేదికల్లో బట్టబయలయ్యాయి. జగన్ సిద్ధం చేసిన ఈ 36 మంది లిస్ట్ లో ఎవరెవరున్నారనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమ జిల్లాలకు సంబంధించి దాదాపు 10 మంది సమన్వయకర్తల పనితీరు అధ్వాన్నంగా ఉందని రిపోర్ట్ వచ్చింది. అలాగే కోస్తా జిల్లాల్లో సైతం ఏకంగా 20 మంది ఇన్ఛార్జీల తీరు బాలేదని తేలింది. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కొంతమంది పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ లిస్ట్ లో కేవలం మామూలు లీడర్లు మాత్రమే లేరు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంత్రులుగా చెలామణి అయ్యి జగన్ కేబినెట్ లో కీలక పోస్టులు అనుభవించిన కొందరు సీనియర్, మాజీ మంత్రుల పేర్లు కూడా ఈ డేంజర్ జోన్ లో ఉన్నట్టు భోగట్ట. ప్రస్తుతానికి జగన్ వీరి పేర్లను బహిరంగంగా చెప్పకుండా అంతర్గతంగా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. మారకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి కొత్త వారికి సీటు ఇస్తా అని జగన్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం జగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వైసీపీకి ఖచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కూడా జగన్ గడప గడపకు వైసీపీ గ్రాఫులు చూపిస్తూ నేతలను హెచ్చరించారు. కానీ అప్పట్లో కొందరు సీనియర్లు తాము ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఫలితంగా పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నాయకులు విఫలమయ్యారని జగన్ కూడా పలుమార్లు అంగీకరించారు. ఇక ఇప్పుడు ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే పనితీరు బాలేని వారిని హెచ్చరించడం వల్ల నాయకుల్లో భయం మొదలవుతోంది. పదవులు అనుభవించిన వారు కష్టకాలంలో కూడా పార్టీ కోసం రోడ్డుపైకి రావాలనే క్రమశిక్షణ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా లీడర్లు నియోజకవర్గాల్లో తిరగడం స్టార్ట్ చేస్తే ఆ ధైర్యంలో ఉన్న సాధారణ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుంది. ఒకవేళ నేతలు మారకపోతే వారి స్థానంలో కష్టపడే ద్వితీయ శ్రేణి యువ నాయకులకు అవకాశం దక్కుతుంది. ఇది పార్టీకి కొత్త రక్తాన్ని, కొత్త ఎనర్జీని ఇస్తుంది. 2024 ఎన్నికల వరకు వైసీపీ అధికారంలో ఉంది.
కాబట్టి కొందరు నేతలు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. కానీ 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మర సమస్య లాంటివి. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసమొస్తుందని జగన్ కు బాగా తెలుసు. అందుకే ఈసారి నేతల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా నో కాంప్రమైజ్ అనే పాలసీని జగన్ ఎంచుకున్నారు. మరి జగన్ ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్ తర్వాతైనా ఆ 36 మంది ఇన్ఛార్జీల తీరు మారుతుందా, లేక రాబోయే రోజుల్లో వైసీపీలో పెద్ద ఎత్తున వికెట్లు పడి కొత్త ఇన్ఛార్జీలు వస్తారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.